ప్రతి తెలంగాణ బిడ్డ మళ్లీ ఉచిత పథకాలకు ఉచిత హామీలకు మోసపోవద్దని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కోరారు. షాద్ నగర్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప సభ రథయాత్ర కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ ఈ తెలంగాణ కోసం కొట్టాడింది బీజేపీ కార్యకర్తలని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలపై అనేక కేసులు మోపినా భయపడలేదన్నారు. యూరియా, డీఏపీ ఎరువుల సబ్సిడీని కేంద్రం భరిస్తూ రైతులకు తక్కువ ధరలకు అందిస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను, మైనార్టీ సోదరీమణుల కోసం ట్రిపుల్ తలాక్ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దేశ సంపదను దాచుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని తెలిపారు. దేశాన్ని, ధర్మాన్ని రక్షించే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. 370 ఆర్టికల్ రద్దు చేసి చూపెట్టమన్నా, త్రిపుల్ తలాక్ను రద్దు చేస్తానన్నాం, రద్దు చేసి చూపెట్టమన్నా. ఇవాళ మహిళలకు అన్ని రకాల ఇవాళ రైతులు చూడండి, రైతులు చాలా మంది రైతులు చూడండి, అలా మీకు ఒక్క ఎకర డిఏపి కానీ యూరియా కానీ బస్తా మీద ఉన్న రేట్ ఎంత, మీకు వచ్చే రేట్ ఎంత, మీకు వచ్చే సబ్సిడీ ఎంతనో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఎకరానికి దాదాపు 20,000 రూపాయలు సబ్సిడీ రూపేణ నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తాడు. కానీ నరేంద్ర మోడీ గారు రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి. ఇలా అన్ని వర్గాల అన్న బియ్యం ఇచ్చింది మనమే, వ్యాక్సిన్ ఇచ్చింది మనమే, ఇలా కమ్యూనిటీల పైసలు మనం ఇచ్చినాం, రోడ్ల పైసలు మనం ఇచ్చినాం, ఓడ్ల పైసలు మనం ఇచ్చినాం, లైట్ల పైసలు మనం ఇచ్చినాం, పోల్ల పైసలు మనం ఇచ్చినాం, వాళ్ళ రైతు వేదిక పైసలు మనం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు మనం ఇచ్చినాం, పట్టణాలకు నిధులు మనం ఇచ్చినాం, హైదరాబాద్ సిటీకి నిధులు మనం ఇచ్చినాం. చివరకు చచ్చిపోతే సమాధి చేసే శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిండన్న. ఇప్పుడు మహిళల అత్యాచారం మీద కొట్లాడితే మన కోట్లేయాలి, మరి కాంగ్రెస్ కోట్లు వేసిరు చెప్పి నాకు 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా, మరి వాళ్ళకి ఎట్లా ఓట్లేసారు? ఇప్పటికి కన్ఫ్యూజన్. ఇప్పటికి 80 రోజులలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అక్క అన్న మీ అకౌంట్లో పడ్డాయి అన్న, పెన్షన్లు పడ్డాయి అన్న 4,000 రూపాయలు. చూసుకోరు మళ్ళీ వేసిన చూసుకోరు. ఎకరానికి రైతు బంధు ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఇల్లు లేనులకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇచ్చిండా అన్న? ఇక 80 రోజులు అయిపోయాయి. 80 రోజులు అయిపోయినాక రేపు ఏం చేస్తారు? రేపు ఎల్లుండో ఇక వారం రోజులకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.